కాక. జీవన తొలసంజ అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాన్ని తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? మరి నిన్నటి దినము అంతా ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారు అని నేను తలుస్తూ ఉన్నాను. మరి మరలా ఈ రోజు నుంచి మళ్ళా స్కూల్స్ రీఓపెనింగ్ అవ్వబోతూ ఉన్నాయి. మరి పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్కి సిద్ధపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళడం ప్రక్కన పెడితే మళ్ళా ఈ కొత్త సంవత్సరంలో పుస్తకాలకి ఫీజులు, బ్యాగులు ఇలాంటి కొంచెం ఆర్థిక భారము తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. అయితే దేవుడే ప్రతి అవసరతను ఆయన మహిమైశ్వర్యంలో తీర్చబోతూ ఉన్నాడు. మరి గడిచిన సంవత్సరం అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళి రాకపోకల్లో దేవుడు కాపుదలిచ్చి చక్కటి జ్ఞానం ఇచ్చిన దేవుడు మరి ఈ సంవత్సరం కూడా మీ పిల్లలు మునుపటి కంటే ఇంకా బాగా చదవాలని, ఆ జ్ఞానాన్ని దేవుడు అవివేచనను, ఆ జ్ఞాపక శక్తిని అనుగ్రహించాలని, మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వారు చదువులో మరి మెరుగుదల అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారు నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. తప్పక దేవుడు ఈ న్యూ అకాడమిక్ ఇయర్ను వారి జీవితాలలో, వారి యొక్క చదువులలో మరి దేవుడు వారికి తోడి ఉండి నడిపించును కాక. ఆమేన్. రైట్, మంచిది. మరి ఉదయకాలం మరి ప్రార్థన చేసుకునే మీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించండి. అంత మాత్రమే కాదు, ప్రతి ఉదయం అందించబడుతున్నటువంటి ఈ వర్తమానాల చేత మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నాము అని అనుకున్నట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో విషయాలు, ఎన్నో ఛానల్స్కి, ఎన్నో నీకు నచ్చినవి, లేకపోతే ఆ లోక సంబంధమైన వాటికి, లేకపోతే శరీర సంబంధంగా ఆనందం ఇచ్చే వాటికి ఎన్నో సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. మరి దేవుని యొక్క వాక్య చేత ప్రతిదినము ఆత్మలో బలపరచబడ్డానికి, కొన్ని విషయాలను తెలుసుకుని పురుకొల్పబడ్డానికి అవకాశంగా ఉండబడుతున్న, లేకపోతే అందించబడుతున్న వాక్యము అది ఎవరు చెప్పినా నీ హృదయానికి నీకు హత్తుకున్నట్లయితే తప్పక దీనివల్ల ఆత్మీయంగా నువ్వు బలపరచబడుతూ ఉన్నావు అని అన్నట్లయితే మరి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరి ప్రతిరోజు అందించబడేది నేరుగా మీ దగ్గరికి వస్తుంది. మీరు అంత మాత్రమే కాదు, మరి శుక్రవారము, ఆదివారము జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీరు లైవ్ వీక్షించవచ్చు. మరి ముఖ్యంగా మరి ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు రేపు అనగా ప్రతి నెల 2వ శుక్రవారం, 2వ శనివారము స్థానిక మరి హౌస్ ఆఫ్ ప్రైజ్ మందిరములో, కాకినాడ మందిరములో 2 రోజులు వాసుకోడుకులు జరగబోతూ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 9:30 వరకు జరగబోతుంది. తప్పకుండా మరి వీక్షించండి, తప్పకుండా. ఎందుకంటే ప్రతిరోజు లైవ్ ఇవ్వబడుతుంది. మీరు ఏ స్థలంలో ఉన్నా వీక్షించగలరని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక మాటని ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. విలాప వాక్యములు 2వ అధ్యాయం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనము, 19వ వచనం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదట జామున మొర్రపెట్టము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మోర్చిల్లుచున్నారు. ప్రీతిని బిడ్డలారా, విలాపవాక్యములు. విలాపము అంటే ఏడుపు, కన్నీరు.
క్రైస్తవ జీవితంలో కన్నీటు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా అవసరమైనది. ఇక్కడ చెరలోకి వెళ్ళిపోయిన వారిని బట్టి, శిథిలమైపోయిన యెరూషలేమును బట్టి, చెదిరిపోయిన ప్రజలను బట్టి, ఎలాగైతే స్థితిగతులు మారిపోయే వాటిని బట్టి ఇక్కడ మొర్రపెట్టుము అని వాక్యం ఉంది. ఎలా మొర్రపెట్టాలంట? ఈ కంటి పాపను విశ్రమింపనీయకము, విరామము కలుగనీయకము, నదీ ప్రవాహముల దివారాత్రము కన్నీరు పారనము. కన్నీటి ప్రార్థన ఏదో నొప్పి కలిగితే కాదండి. కన్నీటి ప్రార్థన ఏదో సమస్య వస్తే కాదు. దివారాత్రము కన్నీరు పారనవ్వాలి. అవును ప్రియపెట్టారు, నిజమే. ఈ అనుభవం మనకి రావాలండి. దివారాత్రము కన్నీరు కార్చే అంటే కొంతమంది కన్నీరు ఎందుకు రాదంటే వారు సేఫ్ జోన్లో ఉండడాన్ని బట్టి. అంటే కన్నీరు కార్చేంత పని వారికి లేదు. మంచి ఉద్యోగం, మంచి రాబడి, మంచి కుటుంబం, మంచి ఆరోగ్యం అంతా బాగుంది. కానీ నువ్వు అన్ని విషయాల్లో బాగుండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం, ఆత్మ సంబంధమైన కన్నీరు, ఆత్మ సంబంధమైన వేదన నీకు ఖచ్చితంగా ఉండాలి. అవును ప్రియపెట్టారా, దేవుని సన్నిధిలో ఈ వాక్యం వింటున్న ఒకవేళ నీ జీవితం పడిపోయిన స్థితిలోను, చెదిరిపోయిన స్థితిలోను, కోల్పోయిన స్థితిలోను, ఎవరినైనా కుటుంబంలో పోగొట్టుకున్న స్థితిలోనో, ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు పోయిందనుకున్న స్థితిలోనో, అసమాధాన స్థితిలోనో, ఒకవేళ కన్నీరు కారుస్తూ ఒకవేళ ఈ మాట వింటే కన్నీరు కారణి, దివారాత్రం దాని కన్నీరు కారణి ఆపద్దు. దేవుడు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. అదే ఒక పిలప వాక్యాల్లో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 21-22 వచ్చిన, నేను దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అవును ప్రియబిడ్డారు, నువ్వు దేవుని శ్రద్ధలో విరామం లేకుండా కన్నీరు కార్చితే తప్పకుండా కృపగలిగిన దేవుడు మరలా ఆయన వాత్సల్యత చూపిస్తాడు, మరలా ఆయన కరుణ చూపిస్తాడు, మళ్ళా పరిస్థితులు మారుస్తాడు. మారవు అనుకున్న పరిస్థితులు, చేరలేమనుకున్న గమ్యానికి, లేవలేమో అన్న పరిస్థితులు, సంపాదించలేమో, ఇది పొందుకోలేమో అన్న పరిస్థితులను దేవుడు మార్చి నీ కన్నీటి ద్వారా దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. కన్నీటి ప్రార్థన గొప్ప బలమైనదండి. ఆ కన్నీటిని దాటి నేను వెళ్ళనన్నాడు కదా దేవుడు. అవును ప్రియబడ్డారా, కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు కదా. కాబట్టి దేవుని శ్రద్ధలో కన్నీరు కార్చడం వల్ల ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కరికరం నీ మీదకి వస్తుంది. అవును, ఈరోజు కన్నీటి ప్రార్థన తగ్గిపోయిందే. సంఘాలలో కానీ, వ్యక్తిగత జీవితాలలో కానీ. ప్రపంచానికి ఏడుపు ఒక నష్టమో లేకపోతే ఏడుపు ఒక రకమైన కీడు, కానీ ఆత్మీయ జీవితానికి కన్నీరే ఆనందం. ఆత్మీయ జీవితానికి కన్నీరే మన యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మ రెన్యూ అవడానికి అవకాశం ఉంటుంది. అవును, కన్నీరు కార్చినంత కాలము నీ హృదయంలో మెత్తని స్వభావం ఉంటుంది, దేవుడికి లోబడే మనసు ఉంటుంది, దేవుడి కృప నిన్ను దాటిపోదు, ఆయన నిన్ను దాటిపోడు. అవును, నిజముగా మొర్ర పెట్టే వారికి సమీపంగా ఉంటానన్నాడు కదా. ఈ వాక్యం అంటే ప్రియపెట్టారా, దేవుడి సందులో కన్నీరు కార్చడంలో విరామం తీసుకోవద్దు, కన్నీరు కార్చే విషయంలో అశ్రద్ధ చేయవద్దు. ప్రతిరోజు అనుక్షణము దివారాత్రము కన్నీరు కారణి. ఆత్మలు నశించిపోతున్నాయే, యుద్ధాలు జరుగుతున్నాయే, అనేక వ్యాధులతో ప్రజలు చనిపోతున్నారే, సంఘాల మీద, పరిచర్యల మీద దాడులు జరుగుతున్నాయే, ఇంకా రక్షించబడవలసిన వారు ఎంతమంది ఉన్నారు అడగండి. అయ్యా భారం నాకు దయచేయ, భారం పుట్టించి ప్రోభా అని అడిగితే దేవుడు తప్పకుండా భారం కలిగించేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ కన్నీటి ప్రార్థన అందరికీ నేర్పించండి. దివారాత్రము అయ్యా మేము కన్నీరు కార్చగలిగిన కృపలోకి, అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఒక్కరూ వారి కన్నీటి ప్రార్థన ద్వారా సమస్తమును జయించగలిగిన కృప దయచేయండి. బలహీన బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, కరిపిన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి దినచర్య అంతట్లో తోడు నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.